స్తుతి కలుగును గాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన తన సన్నిధి భాగ్యము కొరకై దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. గడిచిన అయా మరి దినము మీ యొక్క ప్రార్థన సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి గడియ మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మిమ్మల్ని సజీవులెక్కలో కాపాడినందుకై నీకు స్తోత్రాలు. దయగల దేవా, దిగిరండి. మీ యొక్క కృపలో మా సకల బలహీనతని కడగండి. మా స్థితులు అంగీకరించి పరలోకపు అభిషేక తైలమును మా మీద కుమ్మరించి సకల పొంచి ఉన్న చీకటి దురాత్మాంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో తీసుకుని బంధిస్తూ ఎందరైతే ప్రభువా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరినీ నేటి దినమున మీరు అభిషేకించండి కాకండి. దయగల తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో మీ అద్భుత కార్యాలు మీరు జరిగేసి ప్రార్థన సహాయం చేయండి. మీరు పోతున్న కార్యక్రమం అంతటినీ మీ నామాన్ని మహిమకరంగా జరిగించుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములో. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, ప్రతి ఉదయమునా నీ కృపలోనే ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నీ ఉదయమునా నీ కృపలోనే ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన దానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన దానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే కీర్తనా, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, ప్రశాంతము నీ కాడిని మోయుడు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నీయు. ప్రశాంతము నీ కాడిని మోయుడు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అనచనే నా
జీవనము నా తృప్తి పరచలే మౌనముగానే స్తుతి కీర్తన ఆలయమై నీ మహిమను నేను కప్పుకుందునే నీ తైలాభిషేకము నిందనే అంతరంగమంతయును ఈ ఆలయమై నీ మహిమను నీ తైలాభిషేకము నిందనే అంతరంగమంతయును మానస వీణము నీవే ఆరాధన పల్లకి నీవే నా మానస వీణము నీవే ఆరాధన పల్లకి నీవే మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నాశలు తృప్తి పరచే యేసయ్యా సహజీవనము దేవునికి స్తోత్రం. రైట్. దేవునికి స్తోత్రం. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా. అవి ఆనాగిపోవును, నీ కృపయే శాసించునా. అవి ఆనగిపోవునా. నీ కృప నాకు చాలును, బ్రతుకలేను. నీ
సదా మారిపోయనే మరుభూమిగా నా జన్మభూమి విఘటించగా మారిపోయనే మరుభూమిగా ఈ కౌగిలి నన్ను దాచనే నన్ను దోచనే నీ కౌగిలి నన్ను దాచనే నీ త్యాగమే నన్ను దోచనే నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా నీ కృపా నాకు చాలును నీ కృపలే జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా Thank you, Lord. Thank you, Holy Spirit. ముందుగానే ఏర్పరచుకొని చితివా నీ పిలుపే స్థిరపరచనే నీ కృపయే బలపరచనే నీ పిలుపే స్థిరపరచనే నీ కృపయే బలపరచనే నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదే కృప నాకు చాలును నీ కృపలేనిదే బ్రతుకలేను నీ కృపలేనిదే బ్రతుకలేను నీ కృపలేనిదే బ్రతుకలేను హల్లెలూయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ప్రేమా రుచి నన్ను నేను రచితి ప్రభువా నీ ప్రేమ రుచి నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమాధికమయ్యా నాపై నీ ప్రేమాధికమయ్యా ప్రేమాధికమయ్యా నాపై నీ ప్రేమాధికమయ్యా ప్రేమా 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 ప్రియుడా
దేవునికి స్తోత్రం. చివరిగా దైవజనులు రంజితోబర్ గారు రచించి గానం చేసినటువంటి పాటలు ఒకటి మనం వాడుకొని ముందుకు సాగుదాం. శ్రీయేసుదేవా నా జీవనాద, శ్రీయేసుదేవా నా జీవనాద, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా. శ్రీయేసుదేవా నా జీవనాద, నా తల్లి గర్భములో నుండి ఇటకు ఏకాకిగా పెంచిన, గర్భములో నుండి ఇటకు ఏకాకిగా పెంచినాడు. ఈనాడు నా స్వామి ఈనాడు నా
స్వామి నిన్ను చేరనీయ ఈ రాగంధము నాగిపేన యేసుదేవా నా జీవనా నీ అడుగు జాడలలో నడచినాడు అనోకుని సన్నిధి చేరినాడు నీ అడుగు జాడలలో నడచినాడు అనోకుని సన్నిధి చేరినాడు నన్ను దూరముగా జగము నుండి విడదీసి నన్ను నీ వాణిగా మనజేయుమయ్యా జగము నుండి విడదీసి నన్ను నీ వాణిగా మనజేయుమయ్యా యేసుదేవా నా జీవనా యేసుదేవా నా జీవనాగా ఈ లోక కూపములో నడినను నీ పాద సన్నిధికి చేరుకొనవా యేసుదేవా నా జీవనాగా యేసుదేవా నా జీవనాగా ఈ లోక కూపములో నడినను నీ పాద సన్నిధికి చేరుకొనవా యేసుదేవా నా జీవనా యేసుదేవా నా జీవనా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు ఉన్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచూ ఉన్నారు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపజేసి మనతో మాట్లాడును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవులుగా మనము అతిశయపడవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి. మనము మొదట క్రీస్తుని బట్టి మీరు అతిశయపడాలి. మీకు కలుగుతున్నటువంటి శ్రమల్ని బట్టి మీరు అతిశయపడాలి. మీకు వస్తున్నటువంటి హింసల్ని బట్టి మీరు అతిశయపడాలి. ఎన్నో 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 కారణాలు దేవుడు మాట్లాడతాడు. మీరు ఈ లోకంలో కొంతకాలము మీరు హింసింపబడుతూ ఉన్నారు. ఏంటండి, ఇక్కడ 4వ అధ్యాయం పేతురు రాసినటువంటి పత్రికలో మాట అంటాడు 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలివారై మనము శ్రమ పడుచున్నప్పుడు దాన్ని బట్టి మనం అతిశయించాలి.
మనకు ఏ రకమైనటువంటి నిందలు అవమానాలు వచ్చినా దాని అంత ఏం చేయమని యేసుప్రభుల వారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఆనందించండి అన్నాడు. మనము చాలా సంగతుల యందు ఆనందించాలి, సంతోషపడాలి కొన్ని కార్యక్రమాలను బట్టి. పౌలు అంటాడు, ఎవడైనా క్రీస్తునందు సద్భక్తితో అంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 11వ వచనంలో ఒక సంగతి చెప్పి 12లో అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏంటండి? క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన హింస పొందుతారు. ఆ హింస మా అతిశయం, ఆ శ్రమలు మా అతిశయం, మాకు లోకంలో వస్తున్నటువంటి వ్యతిరేకతలు మాకు అతిశయం. క్రైస్తవుడైనందుకు ఎవడైనా బాధపడేలా అది వానికి ఏమవునంటాడు? హితమగును కదా. ఏంటండి? పేతురు జ్ఞాపకం చేశాడు ఆ సంగతిని. ఎవడైనా క్రైస్తవుడైనందుకు అదొక రకమైనటువంటి హింస వారి మీద ఉంటుంది కదా. పేతురు రాసినటువంటి పత్రిక ఎన్నో వచనం అది? 16వ వచనం, 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవు. యేసు నామము దొరికిందంటే మనం ధన్యులం. మనం అతిశయించాలి, ఆ నామాన్ని బట్టి, రక్షణను బట్టి అతిశయించాలి, క్రీస్తు నామాన్ని బట్టి అతిశయించాలి, మనము కలిగి ఉన్న సత్య ప్రత్యక్షతను బట్టి మనం అతిశయించాలి. మన అతిశయ కారణము చాలా ఉంది. అతిశయ కారణం ఏది? అది కొట్టివేయబడను. అది ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడిన అంటాడు పౌలు. అంటే మన యొక్క క్రియలను బట్టి కాదు మనం అతిశయపడుచుంది, దేవుని కృప వలన మనకు దొరికినటువంటి ఆధిక్యతల్ని బట్టి మనం అతిశయపడుచున్నాం. క్రీస్తుని బట్టి మాకు కలిగినటువంటి నిందల్ని బట్టి మేము అతిశయపడుచున్నాం. క్రీస్తుని బట్టి మాకు కలిగిన శ్రమల్ని బట్టి అతిశయపడుచున్నాం. క్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ఈ లోకములో వెలివేతల్ని బట్టి అతిశయపడుచు ఉన్నాం. సత్యాన్ని బట్టి ఈరోజు మన మీద ఉన్నటువంటి నిందను బట్టి మేము అతిశయపడుచున్నాం. నీవు నా యొక్క సంఖ్యలను గురించి సిగ్గుపడలేడు. ఏంటండి? సంతోషపడ్డాడు. ఇక్కడ ఏంటండి పౌలు అంటున్నాడు, తిమోతి గురించి సాక్ష్యం ఇస్తే ఏమంటాడు తెలుసా? నీవు నా సంఖ్యల గురించి ఏం పడలేవంట, అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా నువ్వు మాత్రం నన్ను విడవలేదు కదా. ఎన్నో వచనం అది? పేతురు తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతి జ్ఞాపకం చేస్తాడు. అన్నా 19వ వచనమా? 16-17. మొదటి ఆరండా 2వ తిమోతి 1వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి. సంఖ్యలు ఉన్నాయంటేనే శరసాలు వేసారంటే ఆ మనిషి గురించి ఎవరు మాట్లాడరు. ఈరోజు రేపు ఏదైనా ఒక మనిషి మీద ఏదైనా ఎఫ్ఐఆర్ అయిందనుకో, వాడు నా స్నేహితుడు అని చెప్పుడు ఎవరు. కొంతమంది మంచివారు కూడా మరి అక్రమ కేసులు బనాయించి మంచివారిని లోపటేస్తారు కదా. ఆ వ్యక్తి రేప్ కేసులో దొరికిండనుకో, వాడు నా స్నేహితుడు మనం చెప్పుకోం. ఆ వ్యక్తి మర్డర్ కేసులో దొరికిండనుకో, వాడు నా స్నేహితుడు మనం చెప్పుకోం. దొంగతనంలో దొరికితే నా స్నేహితుడు అని చెప్పుకో, వాడు మనకు స్నేహితుడే కావచ్చు. కానీ ఇక్కడ పౌలు సంఖ్యలు తన జీవితంలో ఉన్నప్పుడు పౌలు యొక్క సంఖ్యలను గురించి ఏంటండి, ఒనేసిఫోరు ఇంటి వారు అదే రీతిగా ఇంకా కొంతమంది ఏం చేశారంట, రోమాకు వచ్చినప్పుడు అతని సంఖ్యల గురించి వాళ్ళు సిగ్గుపడలే, శ్రద్ధగా నన్ను వెతికిరి, అనేక పర్యాయములు నన్ను ఆదరించాను. అంటే కొన్నిసార్లు దైవ సేవకుని యొక్క జీవితంలో ఉన్న సంఖ్యలను బట్టి కూడా మనం ఏం చేయాలి? అతిశయపడాలి. ఎన్ని కారణాలు చెప్పుకున్నాం మనం? ఏంటంటే క్రీస్తుని బట్టి అతిశయపడాలి, రక్షణను బట్టి అతిశయపడాలి, దేవుని కృపను బట్టి అతిశయపడాలి, క్రీస్తు నామాన్ని బట్టి మనం అతిశయపడాలి, క్రైస్తవులమైనందుకు అతిశయపడాలి. మనకు వస్తున్న నిందలు, వెలివేతలు, అవమానాలు అన్నిటిని బట్టి అతిశయపడాలి. మనకున్న లేమిని బట్టి అతిశయపడాలి, మనకున్నటువంటి బాధల్ని బట్టి అతిశయపడాలి. క్రీస్తుని బట్టి ఇవన్నీ మాకు అతిశయమే. దేవుని బిడ్డారా,
అదే రీతిగా దైవజనులు, మేము వెంబడిస్తున్న దైవజనుల జీవితాల్లో ఉన్న సంఖ్యలు కూడా మాకు అతిశయమే. అవతలోనికి సంగతి అర్థం కాదు. అవలగాలు ఉన్నారు 60 కొడుకులంతా. ఆ దైవజనుడికి సాక్ష్యం బాగలేదు, మళ్ళీ మా దైవజనుడు మా నాయకుడు అని వెంబడిస్తారనుకుంటారు వాళ్ళు. మరి పౌలు జీవించిన కాలంలో వీళ్ళు ఉంటే పౌలు సంఖ్యలను గురించి సిగ్గుపడేటటువంటి పరిస్థితి. అంటే ఒనెసిఫోరు ఇంటి వారేమో పౌలు సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు, కానీ ఇంక కొంతమంది గురించి పౌలు అంటున్నాడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు, మన మూలవాక్యం ఏంది, తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచూ ఉన్నారు. ఏంటంటే ఈరోజు సిగ్గుపడే సంగతులలో చాలామంది ఉన్నారు, మళ్ళీ పడుతూ ఉంటారు వాళ్ళు. అని ఎవరినో మనము టార్గెట్ చేయడం కాదు మన ఉద్దేశం. దేవుని యొక్క బిడ్డలుగా యాజ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, ద సొసైటీ ఎవర్ డిక్లేర్ దిస్ ఫ్యామిలీ ఈజ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ వాట్ ఈస్ ద మెసేజ్ ఈజ్ దేర్? సందేశం ఏమున్నదంటే వారి కుటుంబాలు అంటే మా కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన చేయరు భయ్, వాళ్ళ కుటుంబంలో ఎప్పుడు స్థుతి ఉండదు భయ్, వాళ్ళంటే భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు భయ్, ఆ మనిషికి ఎప్పుడు నెమ్మది ఉండదు భయ్, ఆ మనిషికి ఎప్పుడు సంతోషం ఉండదు భయ్, ఆ మనిషి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లనే ఉంటాడు భయ్. అంటే క్రైస్తవ సమాజము మరి ఎట్లా కనబడాలి లోకానికంటే ఇది వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారనేటువంటి సందేశాన్ని చేస్తూ ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవులే అవతల వాళ్ళకి ఏముంటారంటే దుఃఖకరమైనటువంటి జొన్నమ్మ యేసుప్రభు నమ్ముకుంటే గట్లుంటారా, ఈ రకమైనటువంటి చెత్త వేషాలు వేస్తారా? యేసుప్రభు నమ్ముకుని కూడా కొంతమంది మోసగాళ్ళు పాస్టర్లు, యేసుప్రభు నమ్ముకొని కొంతమంది మోసగాళ్ళైన విశ్వాసురాలు, వ్యభిచారులైనటువంటి విశ్వాసులు, త్రాగుబోతులైన విశ్వాసులు, మళ్ళీ వీళ్ళు పండుగలు వచ్చిందంటే అద్భుతంగా కాంట్రిబ్యూషన్ చేస్తారు, మందిరాలకు అద్భుతంగా పండుగలు ఆచరిస్తారు, మైకిస్తే అద్భుతంగా పాటలు పాడతారు, అండ్ అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. అంటే క్రైస్తవులలో చాలామంది సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయి. కొంతమంది ఆదివారం చర్చికి వచ్చినాడు తప్ప అది కూడా అతి కష్టం మీద 1-2 గంటలు, చాలా వారాలు దుమ్మ కొట్టేస్తారు. ఎప్పుడో అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు, ఎవరు అడగొద్దు, మళ్ళీ వారిని ఎందుకు రాలేవని కూడా అడగొద్దు. అది వారికి అతిశయమా? వారు చర్చికి రాకపోతే పాస్టర్ వారిని గద్దించొద్దా, స్పందించొద్దా? వారి పట్ల వారు ప్రతి నెల దశంభాగం ఇవ్వకుండా జీవిస్తే ఏళ్ళ తరబడి పాస్టర్ స్పందించొద్దా? అది వారికి అతిశయ కారణం, అది వారికి దుఃఖకరం కాదు. అరే నువ్వు ఏ సంగతి అంత అతిశయపడుచున్నావు? మేము క్రైస్తవులమని చెప్పుకొని దేవుడు మాకు దొరికే రక్షణలో ఉన్నామని అతిశయపడుచున్నటువంటి వారు సిగ్గుపడవలసిన సంగతి అది. మీరు సిగ్గుపడవలసిన సంగతులు అతిశయిస్తున్నారు. మీ జీవితంలో మీరు దేవునికి సమయం ఇవ్వడం లేదు. ప్రతిరోజు టైం దొరికిన వల్ల పిచ్చాపాటి సీరియల్స్, సినిమాసు, పిచ్చాపాటి కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు, కానీ ఒక గంట సేపు మోకరించిన దేవునికి సమయం ఇద్దామని ఆలోచన లేదు. ఫూలిష్ క్రిస్టియన్స్. దేవుడు మెచ్చుకుంటాడు అటువంటి వారిని. ఏంటంటే ఎంత మనకు ప్రతికూలంగా శక్తులు ఉన్నా, ప్రతికూలమైన వాతావరణం లోకంలో ఉన్నా, మనకన్నా ఎక్కువ ప్రతికూలమైన స్థితి ఆనాటి అపోస్తులకు ఉన్నది. వారు ప్రార్థన చేస్తున్న స్థలం కనబడితే పోయి చంపేసినటువంటి పరిస్థితులు, భయంతో అయిన వాళ్ళు అనుదినము ఎడతెగకుండా ప్రార్థన చేసిరి. ఈరోజు మనకి ఎవరు చంపుతా అంటున్నా? ప్రార్థనలు చేస్తే ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి మనం చంపేస్తామని బెదిరిస్తున్నారా? మంచిగా హ్యాపీగా టైం అంతా వ్యర్థం చేసుకుంటున్నటువంటి క్రైస్తవులు ఎందరో. కారణం ఏమిటి? ఈరోజు మీరు సిగ్గుపడవలసిన సంగతులు మీ జీవితంలో ఉన్నాయా, లేకపోతే అతిశయపడవలసిన సంగతులు మీ జీవితంలో ఉన్నాయా? సిగ్గుపడవలసిన సంగతులు మీ జీవితంలో ఉన్నాయంటే ఆదివారం మాత్రమే చర్చికి పోయి మిగతా వారం అంతా దేవుని గురించి మాట్లాడకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని యొక్క పరిచర్య భారము లేకుండా, దేవుని స్తుతించాలనే భారము లేకుండా, దేవుని సన్నిధిలో నేను మోకరించి కన్నీరు కార్చాలి, నా దేశ ప్రజల కొరకు, నా ప్రాంత ప్రజల కొరకు ఎందరో నశించిపోతున్నారే, వారి కొరకు బలిపీఠం నా ఇంట్లో కట్టబడినటువంటి తీవ్రమైనటువంటి దాహము లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఎందరో వాళ్ళు సిగ్గుపడవలసినటువంటి జోన్లో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి 2 కారణాలు. మొదటి కారణం ఏమిటంటే, ఒక మనిషి సిగ్గుపడవలసినటువంటి జోన్లోకి వెళ్ళడానికి గల మొదటి కారణం ఏంటంటే దేవుని భయము లేకపోవడం. హల్లెలూయా. దేవుని భయము లేకపోవడం మొదటి కారణం. దేవుని భయము కలిగిన వాడు భక్తి జీవితాన్ని కాపాడుకుంటాడు. ఇదే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు. ఇక్కడ తిమోతి, నీవైతే ఏం చేయమన్నాడు? వీటిని విసర్జించుము కదా. తిమోతికి రాసినటువంటి
2వ అధ్యాయం ఎన్నో వచనము? నీతిని, భక్తిని, విశ్వాసమును ప్రయాసపడుము అన్నాడు. తర్వాత ఇంకా కొన్ని విసర్జించమంటాడు. ఏంది తెలుసా? నీవు ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయమన్నాడు? ఏంటండి? విసర్జించమన్నాడు కదా. దైవజనుడా చదవండి. వచనము ఎన్నో వచనం అది? 4వ అధ్యాయం 7వ వచనమా? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును. అంటే దేవభక్తి అనేటువంటి అంశం వచ్చినప్పుడు ప్రధానంగా మన శత్రువు ఎవరు అక్కడ? వాట్ ఈస్ ద మెయిన్ అపోజిట్ ఎనిమీ? భక్తి అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చిందంటే ప్రధానమైనటువంటి ఎనిమిది ఏదో తెలుసా? పిచ్చాపాటి కబుర్లు, మన భాషలో చెప్పుకోవాలంటే. ఎందుకు? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయం సాధన చేయమంటే దేవభక్తికి ప్రధానమైన ఆటంకం ఏమిటి అంటే మనుషులు మాట్లాడుతున్నటువంటి ముచ్చట్లు అవుతున్నాయి, మనుషులు మాట్లాడుతున్నటువంటి సరసోక్తులు అవుతున్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎటు చూసినా ఏంటండి బూతు కనబడుతుంది లోకంలో. ఏ రంగంలో చూసినా బూతు కనబడతా ఉంది, ఏ మాటలో చూసినా బూతు కనబడతా ఉంది. ఇదంతా దేన్ని డ్యామేజ్ చేస్తుందంటే మనం అనుకుంటాం, కానీ మన భక్తిని డ్యామేజ్ చేస్తుంది. ఎందుకు? దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవాడు ఈ రకంగా నా యొక్క మాట, నా యొక్క ప్రవర్తన ఉండకూడదు కదా, నా భాష ఈ రీతిగా ఉండకూడదు కదా. ఏంటండి? అందుకే అంటాడు మొదటి కీర్తనలో, అపహాసకులు కూర్చొండు చోట కూర్చుండక. ఎందుకు? వాడు కూర్చుంటే నువ్వేమైతుందంటే గివే ముసలాం ముచ్చట్లు పెడతావు. ఒకప్పుడు ఈ అపహాసకులు కూర్చుండే చోట్లు ఉండేవి. ఎక్కడ అంటే ఊరు బయట అరుగు మీదను, లేకపోతే ఏదైనా ఖాళీ స్థలంలోనూ ఊరుకు బయట పోయి పిచ్చపాటి కబుర్లు మాట్లాడుకుంటూ ఉండేది ఒకప్పుడు. అంటే ఇంచుమించు 2004 వరకు. 2004 తర్వాత కొంత ట్రెండ్ మారుతూ ఉంది. ముసలాం ముచ్చట్ల యొక్క ట్రెండ్ మారుతూ ఉంది. ఇప్పుడు ముసలాం ముచ్చట్లు ఆ రోజు ఊరు బయట ఉన్నటువంటి ఆ ముసలాం ముచ్చట్లు ఒక అరుగు మీద కూర్చొని పిచ్చపాటి కబుర్లు చెప్పినటువంటి ఆ యొక్క జోన్ ఎక్కడికి వచ్చిందంటే ఫోన్లలోకి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ లేవు. అక్కడ ఎవరు కనిపించాడు అరుగుల మీద, అక్కడ కూర్చొని ఎవరు మాట్లాడకూడదు, అంతా ఫోన్లలో మాట్లాడుకుంటారు. అంటే ఈ ముసలమ్మ ముచ్చట్ల యొక్క పరిస్థితి అది రూపం మారుస్తున్నది అంతే. ఎందుకు? సాతాను ఈ యొక్క ఆయుధం వల్ల అనేకుల భక్తిని పాడు చేయొచ్చు, భ్రష్టులుగా చేయొచ్చు. భక్తి పరులకు బదులు భ్రష్టులు తయారవుతారు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చాలాసార్లు అంటుంది. యేసు ప్రభు గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది లేఖనం చెప్పండి? అతడు ఏంటండి? అతడు శబ్దము చేయడు, అతడు కేకలు వేయడు. యెషయా ప్రవచన గ్రంథము 61వ అధ్యాయం ఏంటండి? ఏం చేయాలంటే అతడు నలిగిన రెల్లును విరవడు. ఏంటండి? అతడు కేకలు వేయడు అనేటటువంటి మాట స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎన్నో వచనం అది? యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయములో చూడండి, 21. దీనిలోకి సువర్తమానమా? సారీ 42. రైట్ 42వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు? అతడు కేకలు వేయడు అన్నాడు, అతడు అరవడు, తన కంఠస్వరము వీధులలో. ఎంత చక్కటి సాక్ష్యం అంటే యేసుప్రభు గురించి. అతని సప్పుడే ఎక్కడ మాట్లాడుతున్న స్వరం విందామని చాలామంది దగ్గర చూస్తున్నారు, కానీ ఎక్కడ మాట్లాడతలేడు. అవసరం అయితే తప్ప అంటాడు. అందుకే పౌలు ఏంటండి? అవసరమును బట్టి అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలెను. కానీ ఏంటండి అక్కడ ఒక మాట మెన్షన్ చేశాడు,
అవసరమును బట్టి కదా. ఎన్న వచనం అది? స్తోత్రం. 3వ వచనం, 5:3. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు అవి మీకు తగవు. ఏంటండి అవి మీకు తగవు? దేవుని బిడ్డలారా, అనుకూల వచనమే మీకు తగుతుంది అంటాడు. వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు కదా. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి, 6వ వచనం, 4:6లో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపా సహితముగా ఉండనీయుడి. ఏంటండి ఎల్లప్పుడూ మనం ఎట్లుండాలంటే మన సంభాషణ రుచికరమైన సంభాషణగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అంటే భక్తి జీవితంలో మొదట మనిషి తన నాలుకను కాపాడుకోలేకపోతున్నాడంటే అర్థం ఏంటంటే వానికి దేవుని భయం లేకుండా సాతాను చేస్తాడు. నాలుక బహుగా అదిరిపడేటటువంటి అవయవం మానవ శరీరంలో, కానీ దాంట్లో పాప ప్రపంచము ఉన్నదంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము వి షుడ్ కంట్రోల్ అవర్ టంగ్. భక్తి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతాం మౌనంగా ఉంటే. మౌని జ్ఞాని అని బైబిల్లో సెలవిస్తుంది. నువ్వు మౌనంగా అంటే నాలుకతో నేను మాట్లాడిన మాటల్ని బట్టి రేపు క్రీస్తుకు లెక్క చెప్పుకోవాలనే భయం కలిగి ఉన్నప్పుడు మనము సిగ్గుపడవలసినటువంటి సంగతులు అనేటువంటి జోన్లోనికి వెళ్ళాం. దేవుని బిడ్డలారా, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకో. సాధనంలో మొదటి స్టెప్ భక్తి జీవితంలో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా మన నాలుకను కాపాడుకోవడమే. కపటపు మాటలు మాట్లాడకుండా మన పెదవులను కాచుకోవడమే అంటాడు పేతురు రాసిన పత్రిక 3:10లో కదా. ఏంటండి మారు మనసు పొందాలి దేవుని బిడ్డలారా అన్నాడు. చదవండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటమైన మాటలు తన నాలుకను కాపాడుకున్నవాళ్ళని కదా. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏంటండి ఎందుకు ఇన్ని హెచ్చరికలు దేవుడు బైబిల్ వేస్తే? 2 గురించి, నాలుక గురించి ఒక హెచ్చరిక, పెదవు గురించి ఒక హెచ్చరిక. యేసుప్రభు సాక్ష్యం ఏంది? ఆయన స్వరము సంత వీధుల్లో వినపడదు, అతడు అరవడు, కేకలు వేయడు. ఈరోజు మన యొక్క జీవితంలో మనం సిగ్గుపడవలసిన సంగతులు ఏదో అతిశయిస్తున్నామా? కొందరు ఎక్కువ మాట్లాడి నేను ఎట్లా మాట్లాడాను అతిశయపడతారు. అట్లా మాట్లాడిన మాటల్లో విస్తారమైన దోషం ఉంటుంది అంట కదా. విస్తారమైన మాటల్లో అధిక దోషము కలదు. దేవుని బిడ్డలారా, మొదటిది నీ నాలుకను కాపాడుకోవడానికి దేవుని భయం. నేను చెప్తున్నా, భక్తి జీవితంలో ఒక వ్యక్తి అద్భుతంగా లేడి పిల్ల వలె పరుగులు తీయాలి. వాని యొక్క ఆత్మీయ జీవితము, వాని ప్రార్థన జీవితము, వాని పరిశుద్ధ జీవితము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే దేవుడు కోరుకున్న సకల సుగుణములు ఒక వ్యక్తి లోపల పుష్కలంగా ఉండాలంటే, ఒక వ్యక్తి లోపల ప్రార్థన జీవితం సమృద్ధిగా ఉండాలంటే, ఒక వ్యక్తి జీవితంలో స్తుతి సమృద్ధిగా ఉండాలంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ప్రసన్నత అభిషేకం సమృద్ధిగా ఉండాలంటే ఇద్దరు భయం ప్రత్యేకంగా ఉండాలి. ఒకటి దేవుని భయం ఉండాలి, భూమి మీద దైవజనుని భయం ఉండాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి భయం పోయినా వాడు భ్రష్టుడు అయిపోతాడు. దానికి 100 ఉదాంతాలు చెప్పాలి. కోరావుకు దేవుని భయం తగ్గలే, దైవజనుడి భయం తగ్గింది, భ్రష్టుడు అయిపోయాడు. దేమాకు దేవుని భయం తగ్గలే, దైవజనుడి భయం తగ్గింది. బర్నబాకు దైవజనుడి భయం తగ్గింది. ఆయన నాతోటి వాడే కదా, పౌల్లో కూడా కొన్ని లోపాలు నాకు కనబడుతున్నాయి కదా అనుకున్నాడు. దేవుని మీద భయము, దైవజనుడి పట్ల గౌరవము, భయం ఉన్నప్పుడు ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు రాత్రి సునీల్ బాబు నేను నీకు 12 o'clock కాల్ చేస్తానని ఓఫ్రాయిగా చెప్పిన అనుకో, ఏం చేస్తాడు ఆయనకు 1,00,000 పనులు, మనకేం చేస్తాడు ధ్యానం. అట్లా నేను 9 గంటలకి మంచిగా ఫోన్ పక్కకు పడేసి నిద్రపోయాను అనుకో, అది భయం ఉన్నట్ట. నాకు దైవజనుడు 10 గంటలకు 12 o'clock ఫోన్ చేస్తున్నాడు అని ఆ భయము, ఆందోళన, ఆ టైం కొరకు ఎదురు చూసేటువంటి స్థితి ఉంటుంది భయం ఉన్నప్పుడు. భయం లేడుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పక్కకు పడిపోయాడు, గారాత్రిలో మాట్లాడతారు భయం. అంటే దైవజనుని పట్ల మన గౌరవం లేకపోతే ఏమవుతుందంటే భ్రష్టత్వంలో మనకు ఒక్కొక్క మెట్టు అది కిందికి తీసుకెళ్తాడు. భక్తిలో పెరగారు వాడు, భ్రష్టత్వంలో పెరుగుతాడు.
ఒక వ్యక్తి భ్రష్టుడు కావాలన్నా లేకపోతే భక్తి పరుడు కావాలన్నా దైవజనుడి దగ్గరనే ఉంటుంది కిటికంతా. దైవజనుడి దగ్గర వాడు కలిగి ఉన్నటువంటి బిహేవియర్ని బట్టి ఉంటుంది కిటికంతా. నా జీవితంలో చాలామంది చూసినాడు, వాడు ఎప్పుడు ఎంతకాలం అయితే దైవజనుడి పట్ల భయం కలిగి ఉన్నాడు, అద్భుతంగా ప్రార్థన జీవితాలు మండినాయి. సినాయి కొండ మీద ప్రార్థన జీవితాలు అంతస్తులు. దైవజనుడి మీద నెగిటివిటీ రాగానే కథం దెబ్బకు దేవుడు వాని మీదకి ప్రార్థనాత్మను తీసుకొడేస్తారు ముందుగా. అందుకే ఒక పాటలు అంటాడు మాసలమణి గారు, లోతైన జలములలో లోతున వినబడు స్వరమ ఏం నేర్పించాలి? లోబడుటను నేర్పించి లోపంపును సవరించి. ఈ లోబడుట అనేటటువంటి సబ్జెక్టు దేవుని బిడ్డలారా ఇది చాలా కష్టం. సాతాను యొక్క మరి ప్రధానమైన టార్గెట్ ఏంటంటే ఒక వ్యక్తి వాడు సింపుల్గా అవిధుడు చేసేది, అది వ్యభిచారము, జారత్వం, నరహత్య, దొంగతనాలు, సవలక్ష పాపల అవతలు చెప్పు. అవతల అంత పెద్ద చిట్ట పెట్టి యువతల ఈ అవిధేతలు ఒకటి పెట్టినాం అనుకో, ఈ ఒక్కదాన్ని బట్టి వీడు భ్రష్టుడు అయిపోతారని మనకు తెలుసు. ఎందుకు? సౌలు ఎట్లా భ్రష్టుడు అయ్యాడు? బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సౌలు సమూయేలు నీకు తెలియదా? సౌలును గద్దించట్టున్నాడు దేవుడు. సౌలు రాజా కావచ్చు, కానీ దేవుని గద్దింపు గురయ్యాడు. ఏ కారణాన్ని బట్టి? వ్యభిచారం చేశాడా? జాగ్రత్తం చేశాడా? కాదే. దేవుని మాట పట్ల ఏం లేదు వానికి, విధేయత లేదు. ఈరోజు మనం గౌరవిస్తున్నాం ఆ సౌలును. దావీదు గారు అంటారు ఎవడన్నా, దైవజనుడు దావీదు దీర్ఘదర్శి ప్రవక్త, కానీ సౌలు గురించి, కోరావు గురించి ఆయన గౌరవిస్తాడా? బిలాము గురించి ఆయన గౌరవిస్తాడా? కయ్యను గౌరవిస్తాడా? దేవుని బిడ్డలారా వాళ్ళు ఎవరో భక్తిహీనులు కాదు, వాళ్ళు మొదట శ్రేష్ఠ భక్తులే. తర్వాత ఈ అవిధేతటువంటి జోన్లోకి వెళ్ళి వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, భక్తిహీనులు అయిపోయారు. భక్తిహీనులకు నీతిని జాటిన అంటాడు. అందుకే దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను మనం అందరం కూడా సిగ్గుపడవలసిన సంగతులు మన జీవితంలో ఉన్నాయా? చాలామందికి నా జీవితంలో అనుకుంటాను సిగ్గుపడవలసిన సంగతి ఒకటి ఉంది. ఏంటంటే నాకు అనుదినం వాక్యం చదివేటటువంటి అవకాశం దొరుకుతలేదు. అది అర్థం కొట్టుకుంటా. ఒక సిగ్గుపడవలసిన సంగతి నా జీవితంలో ఉంది. నేను నా కళ్ళతో పరిశుద్ధతను సాధన చేయలేకపోతున్నా. ఒక సిగ్గుపడవలసిన సంగతి నా జీవితంలో ఉంది. ప్రతిరోజు ఒక వ్యక్తికైనా సువార్త చెప్పలేకపోతున్నా. ఒక సిగ్గుపడవలసిన సంగతి నా జీవితంలో ఉంది. నేను దాన్ని ఏం చేసుకున్నా అంటే నేను దాన్ని కన్ఫ్యూజ్ చేసుకున్నాను. నాలో కూడా కొన్ని సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయి కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 దొరుకుతాయి. అనుదినము దేవునికి మనము ఎంతవరకు ఆయన అడుగులు వేస్తూ నడుస్తున్నా. ఈరోజు దేవుని బిడ్డలారా కొన్ని లక్షల మంది క్రైస్తవులు అసత్య బోధలో ఉంటారు. మళ్ళీ మాదే సత్యబోధ అని చెప్పుకుంటారు. అది సిగ్గుపడవలసిన సంగతే కదా. దే డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ద బేసిక్ లెసన్ ఇన్ ద బైబుల్, వాట్ ఈస్ ద ఫౌండేషన్. అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి పునాది బోధ, సత్యబోధ ఏం ఎరగకుండా పెద్ద మందిరాలు కట్టేశారు. మంచి మోడర్న్ చర్చెస్, మంచి డిజిటల్ చర్చెస్ కట్టేసేసి అతిశయపడుతున్నారు. మాకు పెద్ద మందిరం ఉందని అతిశయపడుతున్నారు. మా మంచి హెయిర్ కండిషన్ చర్చ్ ఉందని అతిశయపడుతున్నారు. మాకు చాలామంది సంఘం ఉన్నారు, చాలా 100 కుటుంబాలు ఉన్నాయని అతిశయపడుతున్నారు. మేము పెద్ద గుడారాల పండుగ చేస్తే మా దగ్గర 10 లక్షల మంది వస్తారని. వాస్తవానికి సిగ్గుపడవలసిన సంగతులు కావా ఇవన్నీ? అందుకే కోట జక్క గారు అంటాడు, మిషనులెల్లా మిషల చేత మిట్టిపడుచు వాదములసి యేసు బోధను విడిచినారయ్యా, నీవెంత కాలము వారి చెంత నుందువోరన్నా. మిషన్ల పేరు మీద, డినామినేషన్ల పేరు మీద వాస్తవానికి వాళ్ళు సిగ్గుపడవలసిన కార్యక్రమాలు చేస్తూ దేవుని కొరకు ఏదో చేస్తున్నామని గొప్పలు చెప్పి అది కేసులో అంటాడు మాట స్పష్టంగా. మత్తయి 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను అనేకులు ఆ దినమున పిలుస్తారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను పోండి. ఏంటండి ఎందుకన్నా మాట? యేసు ఎరగకపోయినా వీళ్ళు మాత్రము యేసు కొరకు మేము జీవిస్తున్నామని అతిశయపడుచున్నారు. సిగ్గుపడవలసినటువంటి జోడ్లో ఉండి అతిశయపడుచు ఉన్నారు. రేపు అక్కడ అంటాడు, అందుకే పౌలు ఒక మాట అంటాడు, మనము క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కరలేని అనివాణి కానీ. అంటే ఎంతోమంది సిగ్గుపడతారు అక్కడికి పోయిన తర్వాత. భూమి మీద అతిశయపడ్డవారు న్యాయపీఠం ముందు సిగ్గుపడతారు. భూమి మీద గొప్పలు చెప్పుకున్న వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రతి ఒక్కరిని పరువు పోతుంది.
వాస్తవ జీవితంలో వాళ్ళు లేకపోతే ఈరోజు దేవుని బిడ్డలారా పౌలు అంటాడు సార్ ఆ కొరింథీ 6లో అంటాడు, మీకు సిగ్గు కలగవలనని సంగతులు చెప్తున్నాను అంటాడు. ఒక మనిషికి భూమి మీద సిగ్గు పోవచ్చు, పెద్ద కథ కాదు. దావీదు సిగ్గుపోయిందండి భూమి మీద, దావీదు సిగ్గుపోయింది. కానీ పరలోకంలో దావీదు సిగ్గుపోదు. పరలోకంలో దావీదుకి అవమానం జరగదు. భూమి మీద పౌలు సిగ్గుపోయింది ఒక కోణంలో. సంఖ్యల చేత బంధించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, అనేకసార్లు రాళ్ళ చేత కొట్టి ఈడ్చి పడేశారు, బట్టలు లేకుండా ఊరు బయట పాడవాడి ఇళ్ళ వండుకున్నాడు. ఏదో సిగ్గుపోయే పనిలే కదా. ఎవరన్నా అబ్బాయి ఎంత మంచి జీవితం అంటారా? ఎంత అవమానంగా ఫీల్ అవుతాడు ఆయన. దిగంబరత్వంతో ఉన్నాడు, అనేకసార్లు ఆకలి దప్పికలతో ఉన్నాడు. భౌతికంగా చూస్తే పౌలు జీవితంలో అడగడకుండా సిగ్గుపడాల్సిన సంగతులు ఉన్నాడు కనబడుతుంది. కానీ బలానమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో కిరీటం మన దేవుడు పిలిచి ఇచ్చే జోన్లో పౌలు వెళ్ళాడు అక్కడి నుంచి. భూమి మీద సొలొమోనుకి సిగ్గుపడాల్సిన సంగతి ఏమైనా ఉందా? రాజు, మహారాజు, కోటేశ్వరుడు, ఎక్కడ లేదు అనుకున్న అమ్మాయిని తెలుసుకున్నాడు ఇంటికి. సిగ్గుపడవలసిన సంగతి ఏం కాదు కదా, రాజు అనుభవించాడు. కానీ వ్యర్థమైన సోన్లు ఎందుకు? రేపు అక్కడికి వెందరో దేవుడు గద్దిస్తాడేమో ఆయనకు. ఈరోజు భూమి మీద ఒక వ్యక్తి ఏ సిగ్గు లేకుండా ఉండొచ్చు, సిగ్గుపడవలసిన కార్యక్రమాలు చేయని వ్యక్తిగా వాడు కనబడవచ్చు. దావీదు భూమి మీద సిగ్గుపోయినంత మాత్రాన పరలోకంలో సిగ్గుపోదు. ఒక విధంగా చెప్పాలంటే మరి భూమి మీద చాలామంది సిగ్గుపోలే. కయ్యింది ఏమైందండి? మన సిగ్గుపోయిందా? ఏమైంది? మంచిగా బతికింది ఇంకా దేవుడు ఎవడు చంపొద్దని వాడికి ముద్రేసినవాడు. మళ్ళీ అది సిగ్గుపోయే పని కాదు కదా. వాడు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాడు కనబడతాడు. ఎవడు చంపుతాను ముద్రేడి మీద ఒక భ్రష్టునికి దేవుడే కాపాడుతున్నట్టు కదా. ఎవడన్నా చంపేస్తే అయిపోతుంది కదా. వాడు తమ్ముడు చంపాడు. ఇస్మాయిలుకు ఆయన మొర వినడం ఎందుకు అసలు? వాడు దేవుని ప్రణాళిక ప్రకారంగా పుట్టినవాడు కాదు కదా. ఆ పసి వాడి మొరను విన్నాడంట. అవసరమా వాని మొర విన్నాడు? అది వానికి సిగ్గు కాదు. కానీ యుగాలు సిగ్గుపడే జోన్లో ఉంటున్నాడు. అట్లా కొంతమంది భూమి మీద సిగ్గుపడకపోయినా పరలోకంలో సిగ్గుపడే జోన్లో ఉంటారు. కొందరు భూమి మీద సిగ్గు కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి హనోకు వస్త్రహీనుడది. ఎంత అవమానం! ఒక కొడుకు చూశాడు, వాడు వస్త్రం కప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా అవమానంగా ఉంటుంది. భూమి మీద లోతు చరిత్ర అవమానకరమైన చరిత్రనే కదా. కానీ లోతు నీతిమంతుడు అంటుంది బైబుల్. అపోస్తులకు ఎంత అవమానం అండి. వాళ్ళు భూమి మీద చూస్తే సిగ్గుపడవలసిన జోన్లో ఉన్నట్టు కనబడతారు. పరలోకంలో మాత్రం ఆ జోన్ లేరు. వారు సింహాసనాల మీద కూర్చొని గోత్రాలకు వాళ్ళు తీర్పు తీర్చడానికి కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం భూమి మీద ఏదో సిగ్గు పోయి ఇప్పుడు నా సిగ్గు పోయింది. ఓ మాట అన్న పోనీ ఏమైంది? భూమి మీద సిగ్గు ఎవరి కొరకు? మనుషుల ముందు నా సిగ్గుని కాపాడుకొని లేను కదా. ఆదాము తప్పు చేసినప్పుడే మానచేత సిగ్గు అంతా పోయింది. ఆమె దాక్కున్నదంట సిగ్గుపడి, భయపడి. ఇక్కడ మనం ఏదో నా విలువ పోతుందేమో దాని కూడా కాదు మనం బతికేది. బిలీవ్ ఫర్ క్రైస్ట్ ఓన్లీ. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం కాబట్టి సాతాను అప్రయత్నంగా వాడు మన సిగ్గు తీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనల్ని అవహేళన పాలు చేయడానికి చూస్తూ ఉంటాడు. మొన్న ఒక దైవజనుడికి ఆంధ్రాలో ఈ మతోని మొదలే ఆయన దగ్గరకు ఒక అమ్మాయిని పంపించారు. అన్న, మీ ప్రసంగాలు సూపర్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. నేను మీ ప్రసంగాలకు మీరు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, మీ సినిమాలకు అట్రాక్ట్ అయినానని చెప్పేసి పోయింది. మంచి విశ్వాసరాళ్ళకి పోయింది. చర్చిలో వాళ్ళే పంపించారు. మంచి విశ్వాసరాళ్ళకి పోయి మంచిగా ప్రార్థన చేస్తున్నది, మంచిగా అద్భుతంగా బైబిల్ చదువుతున్నది. నా సినిమాలు చూసి నా యొక్క ప్రసంగాలు వినే ఒక అమ్మాయి మంచి ఇన్స్పిరేషన్గా చాలా బలపడ్డదని వీడు కూడా సంబరపడ్డాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ అమ్మాయి 3 నెలలు 4 నెలలు చర్చిలో ఉన్న తర్వాత మెల్లమెల్లగా దైవజనునికి ట్రాప్లోకి తెచ్చింది. ఆ దైవజనునితో కొంత మిస్బిహేవ్ చేయడము, చాటింగ్లు, ఫోన్ కాల్స్, అన్ని డేటా సేకరించుకొని వాడు మాట్లాడే మాటను రికార్డ్ చేసుకొని వాడితో అన్ని రీతిలుగా చాటింగ్లు చేసి తీసుకుపోయి అంతా మొదటికి ఇచ్చిన డేటా మొత్తం దాని ఈరోజు సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటే నేను ఎప్పటికీ యూట్యూబ్లో రాదు, నాకు చాలా అవమానం జరిగింది, బాధపడుతున్నాను. మంచి సినిమాలు తీసిండు క్రైస్తవుల పక్షాన. అంటే ఈ భూమి మీద ఏదో ఒక రీతిగా సాధన తెలుసుకుంటే వాడు ఎవరి శక్తిగా చేయగలుగుతాడు. మన దగ్గర ఆ స్టంట్స్, ఆ స్ట్రాటజీ మన దగ్గర ఉన్నది. ఆ ప్రయత్నాలకు ఎంతటి వీరుడు శూరుడైనా దీర్ఘదర్శుడైనా పడిపోవాల్సింది. అటువంటి ప్రక్రియ ఈ లోకంలో వాడు క్రియేట్ చేస్తాడు. ఇది శోధనతో నింపబడే లోకం.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ సిగ్గుపడవలసినటువంటి జోన్లో ఉంటున్నాం. రేపు నేను న్యాయపీఠం ముందు సిగ్గుపడని జోన్లో ఉండాలి. తాము సిగ్గుపడవలసిన లైన్లో ఉంటూ అతిశయపడుచున్నారు అంటున్నాడు పౌలు. ఈ క్షణాన గుండె ఆగిపోతే నేను క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడవలసిన స్థితిలో ఉంటానా, అతిశయపడవలసిన స్థితిలో ఉంటానా అనేది మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే బేరీజు వేసుకుంటూ వీ హ్యావ్ టు చెక్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మనం ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటే భక్తి సగం పాడైపోతుంది. మన భక్తిని, మన ప్రార్థనను, మన బలిపీఠాలను వేరేవాడు కట్టడు. ఇది నీకు నువ్వు కట్టుకోవాల్సినటువంటి ఒక ప్రక్రియ భక్తి జీవితం అనేది. కనుక మన ప్రార్థన జీవితం మనం కట్టుకుందాం, మన భక్తి మనం. వేర్ ఈజ్ మై స్పిరిచువాలిటీ, అట్ వాట్ కండిషన్ ఈజ్ దట్? సిగ్గుపడే లైన్లో ఉన్న ఆత్మీయ జీవితం ఉందా, లేకపోతే తల ఎత్తుకునే స్థితిలో ఉన్న ఆత్మీయ జీవితం ఉందా? దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వాడు తలెత్తుకోలేడు. యేసుప్రభు దగ్గరికి స్త్రీ వచ్చి తలెత్తుకోలేకపోయింది. అమ్మా, నేను శిక్ష విధింపను. ఈరోజు మనం యేసుప్రభు అక్కడికి పోయిన తర్వాత తల ఎత్తుకునే స్థితిలో ఉండాలి. మీ తలలు పైకెత్తుకోండి అంటాడు. మీ విడుదల సమీపించి ఉన్నది, మీరు తలలు పైకెత్తుకోండి. మన యేసుప్రభును ధైర్యంగా చూడగలగాలి. రేపు పడిపోయిన తర్వాత భయంతో చూసే స్థితిలో వెళ్ళొద్దు. నువ్వు చెప్పినంత వరకు నేను బ్రతికానయ్యా, చాలా ప్రయత్నం అనేది చేశాను, నా వల్ల కాలేదు. ఆ లోకంలో వాడు అంధకార దయ్యపు శక్తి ఉన్నాడు కదా, వాడు నా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయించాడు. నా పాత్ర లేదు అందులో. చేయగోరు అనేది నేను చేసిన వెళ్ళా, అది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. అప్పుడు నువ్వు తలెత్తుకోగలుగుతావు. అంటే ఎట్ వాట్ కండిషన్ వీఆర్ కమిటింగ్ సిన్ అనేది కూడా దేవుడు చూస్తాడు. మనం ఏదో డెలిబరేట్గా మనం కమిట్ అవుతున్నాం ఆ పాపానికి, లేకపోతే ఏదో శక్తుల ప్రభావాన్ని బట్టి కమిట్ అవుతున్నాం అనేది కూడా దేవుడు చూస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పాపానికి కమిట్ అయినా కమిట్ కాకపోయినా అది ఒక వేరే సబ్జెక్ట్. కానీ దేవునికి మనం అనుదినం ఇస్తున్నటువంటి టైం, దేవుడు జనరల్గా మనకు చెప్పినటువంటి విషయాలు, మర్మాలు కావు, బేసిక్ లెసన్స్. ఈ జనరల్ విషయాల పట్లనే మనకు భయం లేకపోతే, ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు విసరించేది కష్టతరమా అవసరమా ఏంటంటే నాకు అనిపిస్తుంది. నిన్న కాక మొన్న ఎప్పుడు మా ఫ్రెండ్స్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా నా నంబర్ తీసుకున్నారు మా ఊరు నుంచి, తీసుకొని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ఫోటోలు పెట్టారు, చూశాను నేను. నాకు రమ్మని నేను వెళ్ళలేదు. ఒక్కరి పేరు నాకు తెలియదు. అందులో 23 years అయింది. ఇప్పుడు నేను వాళ్ళతో అప్పటి నుంచి కమ్యూనికేషన్లో ఉంటూ, సహవాసంలో ఉంటూ, ఏదో వాని బాధలు నాకు చెప్పుకోండి, నా బాధలు వాని చెప్పుకోండి, అంత అవసరం లేని సబ్జెక్టే కదా అదంతా. వానికి బిడ్డ పుడితే నాకు చెప్పడము, వాని బిడ్డ బర్త్డే పిలవడము, వాని అవసరం ఇవే ఉంటాయి, ఇంకేముంటాయి అట్లా చెత్త. అది అవసరమైంది ఏముంటుంది కదా మనం. కాబట్టి ఇప్పుడు ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అనేది నా జీవితంలో దేవుడు లేకుండా చేసాడు. 10th క్లాస్ అయిపోయి బయటకు వచ్చినట్టు ఒక్క నెంబర్ నా దగ్గర లేకుండా దేవుడు చేసేసాడు. ఆ టైంలో నేను రక్షించుకున్నాడు ఆయన. 10th అయిపోయింది, ఐటీ అయిపోయింది. 10th తర్వాత 2 yearsకి 2004లో 10th అయిపోయింది. 2006లో ఐటీ అయిపోయింది. 2007లో బిహెచ్ఎల్కి వచ్చాను. 2008లో దేవుడు నన్ను దర్శించాను. తర్వాత అప్పటి నుంచి నేను నాకు కంప్లీట్గా పాత సునీల్ అనేది సమాధి చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నేనేమంటానంటే, మన టైం ఎక్కడ వ్యర్థమవుతున్నది, మన భక్తిలో ఉన్నతమైన స్థాయికి ఎదగలేకపోవడానికి ఏ ఆటంకాలనే గమనించాలి. ఆటంకాలు గమనించకుండా మనము బండి ముందు తీసుకుపోలేదు. కొన్నిసార్లు రోడ్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది, కానీ కొన్ని ఆటంకాలు ఉంటే ముందుకు వెళ్ళదు బండి. అట్లా చాలామందికి ఆశలు ఉంటాయి, మంచి ప్రార్థన చేయాలి, అద్భుతంగా న్యూ ఇయర్లో ఎన్ని తీర్మానాలు, ఈ సంవత్సరం బైబుల్ చదవాలి, ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఈ సంవత్సరం కన్నీటి ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరం ఆత్మను సంపాదించాలి, ఇది చేయాలి అది చేయాలని 1,00,000 టార్గెట్ పెట్టుకుంటారు. ఒకటి కూడా కాదు. ఎందుకంటే ఏమున్నాయి అనమాట, ఆటంకాలు, వెనుకకు లాగే శక్తులు. అందులో ప్రధానమైనది ఏంది? ముసలమ్మ ముచ్చట, భక్తికి ప్రధానమైనటువంటి ఆటంకం. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభుత్వంలో. ప్రభువా, ఒకప్పుడు మా భక్తి ఏ స్థితిలో నుంచి మేము పడితేమో, ఏ అంతస్తులో మా ప్రార్థన జీవితంలో ఒకప్పుడు ఉండేనో, ఆ అంతస్తుకు మరలా మీరు మమ్మల్ని తిరిగి చేర్చలేవా? నాయ్ గారు అంటాడు, నేకను మూయక మునుపు ఒక్కసారి అన్నాడు. అంటే దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే, మన చావు ఆలస్యమైతే, ఒకవేళ మనం ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత చచ్చిపోవాలి. మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళకుండా, మనము భక్తిలో కొంత ఎదగకుండా, మెచ్యూరిటీలోనికి రాకుండా చచ్చిపోవద్దు. మనం దాన్ని కూడా వాయిదా వేయాలి, చావును కూడా వాయిదా వేయాలి.
నేను ఉన్నానండి ఈ ఉన్నతమైన భక్తి జీవితంలో, ఈ టైం నన్ను తీసుకో ప్రభు అని చెప్పగలగాలి మనం. రిసీవ్ చేసుకోవాలి మరణాన్ని హ్యాపీగా. కాబట్టి దేవుని బిడ్డలారా అడుగుదాం, ప్రభువా మేము భక్తులం అవుదామని ఆశపడుతున్నాం. మా భక్తికి ఆటంకమైనటువంటి చీకటి అంధకార దయ్యపు స్ట్రాటజీస్ ఏవైతున్నాయో వాటిని తొలగించండి మా జీవితంలో నుంచి. మీ అభిషేకం చేత మమ్మల్ని నింపండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. రాత్రికాల సమయములో శ్రేష్ఠ భక్తులు అయా ఎందరో మరి భక్తిహీనులు అయిపోయినారు. ఒకప్పుడు బిలాము శ్రేష్ఠ భక్తుడు భక్తిహీనుడు అయిపోయినాడు. ఒకప్పుడు కోరావు శ్రేష్ఠ భక్తుడు భక్తిహీనుడు అయిపోయినాడు. కారణం దేవుని మీద భయం లేకపోవడం, దైవజనుల పట్ల విధేయత లేకపోవడం. ఈరోజు మా జీవితాల్లో మా భక్తిని పాడుతడానికి ఏ ఆయుధాన్ని సాతాను వాడుతున్నాడో మీరు ఎరిగిన దేవుడు. నీ పట్ల భయం లేకుండా చేస్తున్నాడా? వాని గద్దించండి. దైవజనుని పట్ల గౌరవం లేక చేస్తున్నాడా? వాని గద్దించండి. ముసలమ్మ ముచ్చట్ల వైపు మా టైంను వ్యర్థించడానికి చూస్తున్నాడా? వాని గద్దించండి. అయ్యా, మా భక్తిని పాడు చేసేటటువంటి ఏ రకమైనటువంటి ఆటంకమైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దాన్ని మేము బంధిస్తున్నాం. పరలోకపు ప్రసన్నత చేత మమ్మల్ని ముద్రించండి. మాలో ఇంకా ప్రార్థనాత్మ చేత నింపండి. దైవ కార్యాల పట్ల తీవ్రతను మాలో దయచేయండి. ప్రభు కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ ఆసక్తులమైన కృప చూపించండి. మేము సిగ్గుపడవలసిన సంగతులు ఏంది అతిశయపడకూడదు తండ్రి. ఏ సంగతులను బట్టి అతిశయపడాలో అయ్యా ఆ యొక్క జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వెతబడ వాక్యాన్ని ఫలింపజేయండి. మహిమగణత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయండి ప్రభు, యేసు రక్తమే చేయండి ప్రభు. యేసు నామానికి సంపూర్ణ విజయం, వాదికిని వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్.